హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మా ఫిజ్ గాడి గుండు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బెంగుళూరుకొచ్చేసాము. మాతో పాటు ఈసారి ఏమంటే మా మమ్మీ, మా డ్యాడీ గూడా వచ్చారు. లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేశాను గదా! మీ అందరూ చూసే ఉంటారు. సో, ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. టెడ్డీ వాళ్ళకి స్కూల్‌కి బాక్స్ అవన్నీ పెడతా ఉన్నాను. యాక్చువల్లీ మేము గుండు ఫంక్షన్ అనేసి ఒక 4 డేస్ బిఫోరే వెళ్ళిపోయాం కదా! సో, చెప్పాలంటే ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ బెంగుళూరుకొచ్చాము. కొన్ని కొన్ని ఉండవు అవన్నీ ఆర్డర్ చేసుకొని, అవన్నీ చేసుకొని, ఆ రోజు మార్నింగే అన్నీ చేసుకున్నాను. సో, ఇంకా బాక్స్ పెట్టేస్తాను టెడ్డీ క్యాప్‌కి. ఇంకా డ్యాడీ, మమ్మీ ఇద్దరు లేసున్నారు. బెడ్‌రూమ్‌లో ఉన్నారు. ఇంకా డ్యాడీ ఏమంటే లేసిన వెంటనే ఇది మేథి తులసి పౌడర్ ఇది. సో, వాటర్‌లో హాఫ్ గ్లాస్ వాటర్‌లో మిక్స్ చేసిస్తే అది తాగేస్తారు. టెడ్డీ హ్యాపీకి బాక్స్ పెట్టేసాను ఒక సైడ్. తర్వాత డ్యాడీ వాళ్ళకి అది వాటర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏమంటే డ్యాడీ బ్రౌన్ రైస్ తింటారు. సో, బ్రౌన్ రైస్ అంటే మనం తినము ఇక్కడ. అందుకని వైట్ రైసే తింటాం కాబట్టి ఇంకా డ్యాడీ కోసం అనేసి బ్రౌన్ రైస్ ఆర్డర్ చేశాను. ఇంకా అదే మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా ఈ బ్రౌన్ రైస్ ఏమంటే నేను అంటే డ్యాడీకి ఒక 1 గ్లాస్ స్మాల్ గ్లాస్ ఉంటుంది కదా! అది నానబెట్టేసాను అనమాట. మార్నింగే ఇంకా వీళ్ళకి బాక్సెస్ పెట్టేటప్పుడే నానబెట్టేసాను. అది ఎక్కువ సేపు కొంచెం నానాలి. బాయ్ బాబా, నువ్వు స్వెటర్. సో, టెడ్డీ హ్యాపీ వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్‌కి. నెక్స్ట్ ఏమంటే ఇంకా టొమాటో చట్నీ చేద్దాం. దోస పిండి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుండి. ఆ దోస పిండితో ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఎంత మంచిగా వస్తాయో దోసలు, అదే పిండి ఇక్కడ తెచ్చుకొని వేసుకుంటే సరిగ్గానే రావు. మా సుదర్శన్‌తో ఒకటే ప్రాబ్లమ్. ఎందుకు తెచ్చుకుంటావు బుజ్జు నువ్వు అనేసి తిడతా ఉంటాడు. ఇంకా ఎలాగో తెచ్చేసుకున్నాను కాబట్టి ఇంక దోస వేసుకుందామని. ఇంకా మమ్మీ ఏమంటే డ్యాడీ కోసం టొమాటో చట్నీ చేస్తా ఉంది. నేను బ్రౌన్ రైస్ సోక్ చేశానని చెప్పాను కదా! సో, ఇదే అనమాట సోక్ చేసి పెట్టేశాను. ఇంకా ఫంక్షన్ చేశారుగా ఇంటి దగ్గర. ఇంక ఫ్రూట్స్ అనేసి, స్వీట్స్ అనేసి చాలా వచ్చేసరికి స్వీట్స్ అని పంపించారు. వద్దు స్వీట్సే వద్దు అంటే కూడా వినకుండా మోహన స్వీట్స్ అని పెట్టింది. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. డ్యాడీ, మమ్మీ వాళ్ళు తింటారు అన్నట్టుగా. ఇంకా అక్కడ నుండి ఆనియన్స్ తెచ్చుకున్నాను. టొమాటోస్ మస్ట్ అండ్ షుడ్ తెచ్చుకుంటాను. తర్వాత ఏమంటే నేను కొన్ని కొన్ని ఈ మధ్య గ్రీన్ లీవ్స్ అనేసి అవన్నీ తెప్పించాను. వెజిటబుల్స్ కొన్ని డ్యాడీ కోసం, డ్యాడీ తినేటివి. డ్యాడీ చిక్కుడుకాయలు, ఇంకా కీరా కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఇంక ఇదొచ్చేసి తోటకూర. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ. సో, ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇంక వేరేటివి తెప్పించుకుందాము అనుకున్నాను. ఇంకా మమ్మీ ఏమంటే టొమాటో చట్నీకి అన్నీ కట్ చేసి ఇచ్చేసింది. ఇంకా నేను దాన్ని చేసేస్తున్నాను. ఈ లోపల ఏమంటే మమ్మీ అవి ఉన్నాయి కదా! తోటకూర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ నీట్‌గా ఒలిచి పెడతా ఉంది. ఇంకా డ్యాడీ కోసం అంటూ టొమాటో చట్నీ కొద్దిగా, ఇంకా నాకు సుదర్శన్‌కి, మమ్మీకి అన్నట్టు శనక్కాయ పప్పుల చట్నీ చేశాను. సో, అంతే దోస, శనక్కాయ పప్పుల చట్నీ అనమాట ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్. ఇంకా ఆ రోజు ఏమంటే మమ్మీని ఇంట్లో పెట్టేసి నేను, డ్యాడీ, సుదర్శన్ మేము ముగ్గురం కలిసి డాక్టర్ దగ్గరికెళ్తున్నాం. హాస్పిటల్‌కి వెళ్తున్నాము. ఏమంటే ఇక్కడికి తీసుకొచ్చిందే డ్యాడీకి, మమ్మీకి ఒకసారి డాక్టర్ దగ్గర చూపించాలి ఇక్కడ హాస్పిటల్‌లో. ఒకసారి చెకప్ చేపించాలి. దాని తర్వాత పంపిద్దాము అన్నట్టుగా తీసుకొచ్చాము. ఇంక ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ ఉంది కదా! వర్తూర్ రోడ్‌లో. సో, అక్కడ ఎళ్లి చూపిద్దాం అనేసి ఇంక డ్యాడీని తీసుకెళ్తున్నాము. నార్మల్‌గా డ్యాడీకి బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా ఉంటాయి కదా! కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ కొంచెం క్లారిఫై చేసుకుందాము అన్నట్టుగా అక్కడ హైదరాబాద్‌లో చూపిస్తా ఉంటారు. కానీ ఇంకా ఇక్కడ ఎప్పటి నుండో ఇక్కడ చూపిద్దాము ఇక్కడికొచ్చినప్పుడు అనేసి అనుకున్నాం. సో, అలా చూపించేసాము. ఇంక డాక్టర్ ఏమంటే కొన్ని కొన్ని టెస్ట్ రాసిచ్చారు. అవి చేపిచ్చండి అనేసి. సో, అవి ఒక 1 వీక్ తర్వాత చేపిచ్చాలి. మెడిసిన్స్ ఇచ్చారు. అది యూజ్ చేసిన 1 వీక్‌కి చేపిచ్చాలి. సో, అది చేపిచ్చేసిన తర్వాత మళ్ళీ రమ్మన్నారనమాట. సో, ఇంకా ఇంటికి తొందరగా వచ్చేసాము. వచ్చేసరికి నేను బ్రౌన్ రైస్ చేసేసాను. మమ్మీ వచ్చేసి డ్యాడీ కోసం ఈ తోటకూర కొంచెం డిఫరెంట్‌గా చేస్తది. సో, అది చేసేసింది. ఇంకా నేను ఎగ్స్ బాయిల్ చేసేసి ఇలా ఫ్రై చేసేసాను. నెక్స్ట్ ఇంకా మా అందరి కోసం అన్నట్టుగా బెండకాయ పులుసు చేసేసాను. తర్వాత అన్నం పెట్టేసాను. ఇంక లంచ్ చేసేసాము. తర్వాత టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చేసారు. హ్యాపీకైతే మా డ్యాడీతోనే పని. రా నాన్న కిందకి వెళ్దాం, వాకింగ్‌కి వెళ్దాం అనేది స్టార్ట్ చేసింది. ఎందుకంటే తెలుసా? టెడ్డా బేబీ బాస్కెట్. ఇన్స్టెంట్ బాస్కెట్ కదా, ఇన్స్టెంట్ బిగ్ బాస్కెట్. రే రే ఏం చేస్తున్నారా దొంగడ? ఇక్కడ డ్రెస్సెస్ అక్క లోపల పెట్టాను చూడు. పబ్బా అంతే. పబ్బాకి మీటింగ్స్ రా. డ్రెస్కి పెట్ట హ్యాపీ రా, డ్రెస్ తీస్తారా? సుదర్శన్ని ఆ రూమ్లో నుండి టెడ్డీ హ్యాపీ వాళ్ళు తరిమేస్తున్నారు కదా. పాపం అప్పటి నుండి హాల్లో టీటీ టేబుల్లో చేసుకుంటా ఉంటాడు సుదర్శన్ వర్క్ చేసుకుంటాలి అంటే. ఇక మమ్మీ, మా డాడీ వచ్చిన తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఇంకా వాళ్ళు టీవీ పెట్టి సినిమా ఏదో ఒకటి చూపించడం అలా చేస్తున్నాము. అందుకని డిస్టర్బెన్స్ లేకుండా టెడ్డీ వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ అయిపోతున్నాను బుజ్జు నేను అని చెప్పేసి వెళ్ళాడు. టెడ్డీ వాళ్ళు రాగానే ఏం బాబా ఇక్కడ ఉన్నావు అనేసి చెప్పడం స్టార్ట్ చేశారు.
ఇంకా ఊరు నుండి వచ్చేటప్పుడు స్నాక్స్ కొన్ని తెచ్చుకున్నాం కదా! స్వీట్స్ అనేసి, ఇంకా కజ్జికాయలు, అరిసెలు, మురుకులు, మున్రాజు అని తెచ్చిచ్చారు కదా! సో, అవి కొన్ని కొన్ని పెట్టిచ్చింది మోహన. ఇంకా అవి ఇచ్చాననమాట అందరికి తినడానికి. కింద వెండింగ్ మిషన్ ఉంటుంది. లాస్ట్ టైమ్ డ్యాడీ వచ్చినప్పుడు ఏమంటే వెండింగ్ మిషన్‌లో యాప్ ఒకటి పెట్టుకోవాలి మనం. మన ఫోన్‌లో ఉంటే అది ఈజీగా షాప్ చేయొచ్చు. అది లాస్ట్ టైమ్ డ్యాడీ దగ్గర లేదు. ఇప్పుడు అది బిగ్ బాస్కెట్ బిగ్ ఇన్‌స్టంట్ అనమాట. అది పెట్టుకొనొచ్చారంట. మనం వెండింగ్ మిషన్ ఎళ్లి ఏమంటే అది కొనుక్కుందాము అనేసి చెప్తున్నారు డ్యాడీ హ్యాపీతో. నెక్స్ట్ ఇవన్నీ డ్యాడీ తీసుకొచ్చారు. లాస్ట్ టైమ్ నేను హైదరాబాద్‌కెళ్ళినప్పుడు డ్యాడీ తాగే కాఫీ నాకు చాలా నచ్చిందనమాట. నార్మల్‌గా బ్రూ, నెస్‌కెఫే ఇవన్నీ తాగుతా ఉంటే నాకు బాగుండడం లేదు డ్యాడీ అంటే, "ఇది తాగమ్మా కాఫీ లాగే ఉండదు. చాలా బావుంటుందని" చెప్పారు. నేను తెచ్చుకోవడం మర్చిపోయా. తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు అని చెప్పారనమాట. కానీ తీసుకురావడం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ కాఫీ అని తీసుకొచ్చారు. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో అది. సో, ఇన్ని ఫ్లేవర్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏమో డ్యాడీ ఈ ఫ్లేవర్స్ యూజ్ చేస్తా ఉంటారు. నచ్చాయన్నమాట. అందుకని మరి నా కోసం తీసుకొచ్చారు. నిజంగా అసలిది ఎంత టేస్టీగా ఉందో అసలు నార్మల్‌గా మనం మెక్‌డీకి అలా వెళ్ళినప్పుడు తాగుతాం కదా! హాట్ చాక్లేట్ కాఫీస్ ఏమన్నా ఆర్డర్ చేసుకుంటాము. సో, అలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడేమంటే డ్యాడీ కోసము ఇడ్లీకి నానబెడతా ఉంది మమ్మీ. నార్మల్‌గా రవ్వ ఇడ్లీ చేసుకుంటా ఉంటారు డ్యాడీ వాళ్ళు. కాకపోతే ఇప్పుడు రవ్వ బదులు జొన్న పిండి జొన్న రవ్వ ఉంటుంది కదా! సో, అది ఆర్డర్ చేసుకున్నారు. అంటే అది వాడతా ఉంటాను డ్యాడీ కోసం మెయిన్‌గా. మమ్మీ, డ్యాడీ ఇద్దరు అవే తింటా ఉంటారు. సో, ఇంకా ఉద్దిపప్పు నానబెట్టమంటే కొంచెం మెంతులు వేసి నానబెట్టి ఉన్నాను. ఇంకా ఇప్పుడు రుబ్బే టైంకి ఇంకా ఈ జొన్న రవ్వ ఉంది కదా! అది కడిగి దీంట్లో అంటే సేమ్ మనం రవ్వ ఇడ్లీ ఎలా చేసుకుంటామో, రవ్వ ఎలా కడిగి యేసుకుంటామో, ఇప్పుడు దీనికేమంటే 1 గ్లాస్ ఉద్దిపప్పు వేస్తాను. 3 గ్లాస్ జొన్న రవ్వ ఏస్తాను మమ్మీ. ఇంకా ఉద్దిపప్పు నార్మల్‌గా మనము ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటాం కదా! దాని తర్వాత ఇంక ఇలా మిక్సీ వేసేసాను. ఇంక ఈ జొన్న రవ్వ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత కడిగి బాగా దాంట్లో ఇంకా ఈ పిండి కలిపేసుకొని వేసేసుకోవడమే. ఇంకా దీంట్లో డ్యాడీ ఏమంటే ఈనో వేసుకుంటారంట. ఈ సోడా ఉంటుంది ఇడ్లీ సోడా. సో, అది ఏసుకోరు. అది తినరు. కాకపోతే ఇది నైటే అనమాట. రేపు మార్నింగ్‌కి ఇడ్లీ అనేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసి పెట్టేస్తా ఉంది. రేపు మార్నింగ్ ఈనో కలుపుకుంటది మమ్మీ. ఇంకా అప్పుడు ఇడ్లీ వేసేసుకోవడమే. అదెలా ఉందనగా చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది. చాలా టేస్టీగా ఉన్నాయి. నార్మల్‌గా ఇడ్లీ ఎలా ఉందో అలానే ఉంటాయన్నమాట. ఇంకా ఆ రోజు నైట్‌కేమంటే ఇంకా డిన్నర్ మళ్ళీ దోస, ఇంకా టొమాటో చట్నీ ఉన్నాయి కదా! అన్నట్టుగా ఇంక నైట్‌కి దోస తినేస్తామంటే ఇంకా ఆ రోజు నైట్‌కి దోస తినేసాము అందరము. ఇంకా బెంగుళూరుకొచ్చినప్పటి నుండి నేను వ్లాగ్ సరిగ్గా ఏం చేయలేదు. అక్కడక్కడ కొద్ది కొద్దిగా జస్ట్ ఇది తీద్దాము, ఇక్కడ వీడియో తీద్దాము అన్నట్టుగా అలానే పెట్టేసానంతే. అదే పనిగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్నట్టుగా ఏం వ్లాగ్స్ చేయలేదు. సో, అందుకే నేను ఊరికే ఏమంటారు ఒక 2, 3 డేస్ ఏమేమి జరిగాయని దీంతో ఈ వ్లాగ్‌లోనే షేర్ చేసేస్తున్నాను. అంటే డ్యాడీ వాళ్ళొచ్చినప్పుడు నాకు కొంచెం టెన్షన్స్ గూడా ఉన్నాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ వల్ల. సో, డ్యాడీకి, మమ్మీకి చూపిచ్చాలి. సో, ఆ హెల్త్ అవంతా తిరుగుతా ఉన్నాయి మైండ్‌లో. ఇంకొంచెం బిజీగా ఉన్నాను. సో, అందుకే వ్లాగ్ సరిగ్గా చేయలేకపోయాను. ఇగ డ్యాడీ వాళ్ళ కోసం 'హాయ్ నాన్న' మూవీ పెట్టి చూపిస్తా ఉన్నాము. 'హాయ్ నాన్న' మూవీ ఏమంటే ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్‌లో ఒక పెద్ద ఫూలిష్ పని చేశాం. ఓటీటీకి వచ్చేసిన తర్వాత వెళ్లి చూసాము థియేటర్‌కెళ్ళి. ఆ సంగతి తెలియక వెళ్లి చూసాము. అచ్చా! అదేంటి ఓటీటీలో వచ్చేసిన తర్వాత ఎళ్లి చూసామే అనేసి నవ్వుకున్నాము. మూవీ కొంచెం చూసారు. తర్వాత పడుకునేసారు. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీగా లేయాలి. ఇంకా డ్యాడీకి అయిపోయింది కదా! మమ్మీకి బ్లడ్ టెస్ట్ చేపిద్దాము. కొన్ని టెస్ట్ చేపించిన తర్వాత ఎళ్లి డాక్టర్ దగ్గరికెళ్లి కన్సల్ట్ అవుదాము అనేసి ఇంకా మార్నింగ్ వచ్చేస్తారు కదా! వాళ్ళు 6:30 అట్లా అంటే కొన్ని టెస్ట్ ఉంటాయి డ్యాడీకి, మమ్మీకి అంటే హిమోగ్లోబిన్ అనేసి ఇది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా? సో, అట్లాంటివన్నీ చూపించామనమాట. దానికోసం ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తాయి రిపోర్ట్స్. దాని తర్వాత వెళ్దాంలే హాస్పిటల్‌కి అనుకోనున్నాము. ఇక నేను ది ఇండస్ వ్యాలీలో ఈ గిన్నె ఒకటి తీసుకున్నాను. దీనికి లిడ్ గూడా ఉంది. ఇది నార్మల్‌గా చిన్నగా ఉంటాయి కదా! బౌల్స్ అంటే మనము వంట చేసుకోవడానికి అట్లాంటిది కాదు. చాలా బావుంది. ఎంత పెద్దగా ఉందో, పొడవుగా ఉంది, పెద్దదిగా ఉంది. చాలా బావుంది. ఇంకా దాంట్లో ఏమో నార్మల్‌గా రసము, సాంబారు ఎక్కువ పండగలొస్తాయి. తిరుపతికెళ్ళినప్పుడు పండగలొస్తాయి. అప్పుడు ఎక్కువ సాంబార్, రసం అవన్నీ చేస్తారు కదా! దాంట్లో అలా చేస్తే బావుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను దాన్ని. కాకపోతే నేను ఇంక ఇక్కడే ఉండేసరికి మమ్మీ, డ్యాడీ ఉన్నారు కదా! దీంట్లో నేను పలావ్ చేద్దాము అని చికెన్ పలావ్ చేస్తున్నాను. అంటే డ్యాడీ తినరు. మమ్మీ కోసమైనా చేద్దాము అన్నట్టుగా. డ్యాడీ కొద్దిగా తింటారు. చూసారా ఎలా ఉందో ఇదసలు షేప్ కూడా డిఫరెంట్‌గా ఉంది. మమ్మీ, డ్యాడీ ఆ మూవీ ఉంది కదా! 'హాయ్ నాన్న' మూవీ ముందు రోజు హాఫ్ చూసారు. సో, ఆ హాఫ్ కంటిన్యూ చేస్తున్నారు. సో, అలానే చూస్తానండి గబగబా పలావ్ చేసేసి వచ్చేస్తాను అని చెప్పేసి వచ్చాను. ఆ రోజు సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళున్నాడు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే చెక్ చేయండి. నా కూపన్ కోడ్ కూడా పెడతాను చెక్ చేయండి. దీంట్లో ఇంక నేను అనుకున్నాను దీంట్లో ఏమైనా ముద్దలాగా అయిపోతుందేమో పలావ్ చేస్తే అనేసి అనుకున్నాను. కానీ అసలు ఏమి ముద్ద కాలేదు. కరెక్ట్‌గా వచ్చింది. బావుండింది. టేస్ట్ కూడా ఇంకా నార్మల్‌గా ఎలా ఉంటుందో టేస్ట్ బాగొచ్చింది. నేను ఒకటే డౌట్ ఉండింది. ముద్ద ఎక్కడ అవుతుందో అనేసి. ముద్ద మాత్రం అవ్వలేదు. బావుండింది.
ఆ రోజు ఏమంటే చాలా బిజీ నేను. పలావ్ చేసేసిన తర్వాత టెడ్డీ వాళ్ళ స్కూల్‌కి వెళ్ళాల్సిందుందనమాట. ఎక్స్‌పో అని చెప్తుంటే టెడ్డీ కంపల్సరీ స్కూల్‌కి వెళ్ళాలి అనేసి అంటున్నాను కదా! సో, ఆ ఎక్స్‌పో వచ్చేసింది. ఆ రోజు పేరెంట్స్ అందరూ వచ్చి విజిట్ చేయాలనమాట ఇక్కడికి. ఇంకా ఆ రోజు 12కేమో బయలుదేరేసాను. మమ్మీకి, డ్యాడీకి అన్నీ అన్నము, కర్రీ అన్నీ రెడీ చేసేసాను. ఇంక మమ్మీకేమంటే, "మమ్మీ నువ్వు కూడా పలావ్ పెట్టుకొని తినేసేయి. వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు" అని చెప్పాను. కానీ మమ్మీ తినకుండా ఉంటానమ్మా మీరు వచ్చేసేయండి తిందాము అనేసనింది. ఇంకా టెడ్డీ వాళ్ళ స్కూల్‌కొచ్చేసాను. ఇంకిక టెడ్డీ వాళ్ళ స్కూల్‌లో ఎవ్రీ ఇయర్ ఇట్లా ఎక్స్‌పో జరుగుతా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మీతో షేర్ చేశాను. గుర్తుందో లేదో మీకు తెలీదు. సో, టెడ్డీ అక్కడుండి తిరుగుతా ఉంది చూసారా? అందరు పిల్లలందరూ ఎంత కష్టపడి 1 మంత్ నుండి ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళ ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నారు. మళ్ళీ దాంతో పాటు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలి కదా! నార్మల్ ప్యారలెల్‌గా క్లాసెస్ జరుగుతా ఉంటాయి. సో, అది చేసుకుంటూ మళ్ళీ హోమ్ వర్క్స్ రాసుకుంటూ ఇంటి కోసం కదా టెడ్డీ. అప్పుడు చూస్తా ఉన్న టెడ్డీ కష్టం అంతా నేను. మధ్యలో ఏమో టెడ్డీని పాపం మళ్ళీ మేము తిరుపతి తీసుకెళ్ళేసి తీసుకొచ్చేది. అబ్బబ్బా! ఎందుకులెండి ఒక్కొక్కసారి కరెక్ట్ ఇలాంటి టైముల్లోనే మాకు వెళ్ళాలి అనేటివి వస్తా ఉంటాయి. అలాంటప్పుడు అంతా తెలుస్తా ఉంటుంది. టెడ్డీ ఎంత గ్రేట్ అనేసి. ఏమంటే మళ్ళీ వచ్చి మళ్ళీ దీంట్లో మళ్ళీ వాళ్ళతో కలిసిపోయి మళ్ళీ చేసుకుంటా ఉండి ఇలా బ్రేక్ తీసుకున్నా గానీ అనిపిస్తది. ఇంక నేను వచ్చినప్పుడేమంటే పేరెంట్స్ అప్పటికే ఎక్కువ మంది రాలేదు. ఇంక నేను అందరి పిల్లల దగ్గరికి వెళ్ళి అన్నీ విన్నాను. అన్నీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎంత మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎంత హార్డ్ వర్క్ కనిపించిందో వాళ్ళ దాంట్లో నాకైతే. నాకది చాలా నచ్చింది. ఇంకా పిల్లలందరూ ఎక్స్‌ప్లెయిన్ చేసింది కూడా నేను వీడియోస్ తీసుకున్నాను. కానీ అంతా షేర్ చేస్తే మీకు బోర్ కొడుతుందన్నట్టుగా నేను కొంచెం టెడ్డీది మాత్రమే టెడ్డీ ఎట్లా ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే పెడుతున్నాను. అంటే మీకు you have to use the formula 360 degrees by that equals infinity or not to find. Now, Ashmit is going to continue with the physics of the infinity method. As a light from the edge bounce between the materials and darkness. I will be telling you how the materials and using infinity method. And now let's find out how it works by the it contains two pillars with different dimensions and the shape of the light. That as if the lights are going. Now we'll be explaining our second project, which is our CCM. This is a structural project and చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఇంకా ఒక్కొక్క టీమ్ ఏమంటే 2 ప్రాజెక్ట్స్ చేశారు. సో, 2 ప్రాజెక్ట్స్ చేసి వాటి గురించి ఇలా పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎంతమందొస్తే అంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అసలు చాలా గ్రేట్ వర్క్ అసలు వాళ్ళది. ఇంకా అందరి పేరెంట్స్ వస్తారు చూడ్డానికి. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేపిచ్చడము. ఇంకా ఇక్కడ వీళ్ళకి కొన్ని ఫోటోస్ తీశాను. ఇంకా వీళ్ళేమంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా బుక్ మార్క్స్ ఇచ్చారు. ఇదైతే నాకు చాలా నచ్చింది. వాళ్ళ మ్యామ్‌కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఇంకా పిల్లలందరూ దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ ఎవరిది వాళ్ళది ప్రిపేర్ చేయడము, వాళ్ళు ప్రాక్టీస్ చేయడము అలాంటివన్నీ ఏమంటే వీడియోస్ తీసి, ఇలా ఫోటోస్ తీసి వాళ్ళ మ్యామ్ బిహైండ్ ద సీన్స్ వీడియో అనేసి పెట్టి, ఇలా డిస్‌ప్లే చేసి పెట్టేసరికి నాకెంత హ్యాపీ అనిపించిందో. నిజం కదా! ఇంకా ఒక మూవీ హిట్ అయింది అంటే, ఆ మేకింగ్ వీడియో చూసామంటే తెలుస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడితే అంత హిట్ అయిందసలు. అది ఎంత కష్టం కదా వెనకాల అనేసి అనిపిస్తది. మూవీస్ అనే కాదు, మన వ్లాగ్స్ కూడా అంతే. బిహైండ్ ద సీన్ పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు నేను ఎంత కష్టపడుతుంటానో. ఇంకా అంతే టెడ్డీకి బాయ్ చెప్పేసి ఇంక కిందకొచ్చేస్తా ఉంటే, యాపీ వాళ్ళు గ్రౌండ్‌లో ఆడుతా ఉన్నారు. నాకసలు యాపీ కనిపించలేదు. పిల్లలందరూ ఉన్నారు. యాపీ క్లాస్‌మేట్సే ఉంటారే అనుకుంటున్నా. అంటే వీళ్ళకి స్పోర్ట్స్ డే ఉందనమాట. వస్తా ఉంది ఇంకా స్పోర్ట్స్ డే. అప్పుడు దానికి వీళ్ళు ప్రాక్టీస్ చేయడం 1 మంత్ నుండి జరుగుతా ఉంది. సో, ఇంక ఇక్కడే ఉంటుంది యాపీ గూడా అనుకోని చూసాను. నాకు సడెన్‌గా యాపీ కనిపించింది. ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్‌తో కూర్చో. ఇక్కడికి రా. ఓమా అప్పు ఓమి లంచ్ అయిపోయిందా? లంచ్ ఇంకింటికి వెళ్ళిపోతా 1 అవర్లో వెళ్ళిపోతారు. టెడ్డీ హ్యాపీ అంటే అసలు అర్థమే కాదు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, పిల్లలతో చాలామంది ఉన్నప్పుడు ఏమంటే నేను సుదర్శన్ వచ్చినా హాయ్ చెప్పినా గానీ మేము ఎవరోలాగా మాట్లాడుతా ఉంటారు. ఎవరోలాగా అనుకుంటారు. అంటే అంత మొహమాట పడతా ఉంటారు. ఎందుకో తెలీదు అట్లా. ఇంటికొచ్చేసాను. మళ్ళీ టెడ్డీ యాపీని కూడా తీసుకొచ్చేసాను.
ఆ తర్వాత ఏమంటే ఇంకా "అరే టెడ్డీ నీకు ఎక్స్‌పో కదా! నువ్వు పాపం చాలా హార్డ్ వర్క్ చేసావు కదా! నీకు సర్ప్రైజ్‌గా నేను పలావ్ చేశానురా చికెన్ పలావ్ చేశాను. నాన్న మమ్మీ కూడా తింటుంది అందుకనేసి" అని చెప్పేసరికి అంతే ఫుల్ హ్యాపీ అయిపోయి తినేసింది. ఇంకా ఇదొచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట. చెప్పాను కదా! కంప్లీట్‌గా వ్లాగ్ తీయలేదు. ఒక 3, 4 డేస్ వ్లాగ్ దీనిలో పెడుతున్నా నేను. ఇంక డ్యాడీ ఏమంటే పొద్దున్నే లేసిన వెంటనే ఏమంటే ఆ మేథి వాటర్ తాగేస్తారు. దాని తర్వాత ఏమంటే డ్యాడీ షుగర్ టెస్ట్ చేసుకుంటా ఉంటారు. తినే ముందు చేసుకుంటారు. మరి తినిన తర్వాత కూడా చేసుకుంటా ఉంటారు. ఇంకా ఆ రోజు నేను చపాతీ పిండి కలిపేసాను. చపాతీ వేసిద్దాం మమ్మీకి, డ్యాడీకి అనేసి. డ్యాడీకి ఏమంటే ఓన్లీ ఎగ్ వైట్‌తో ఆమ్లెట్, ఇంక మమ్మీకి నార్మల్‌గా ఎగ్ ఆమ్లెట్ ఏద్దాం అనేసి పెట్టుకొనున్నాను. టెడ్డీ అవి వెళ్ళిపోయిన తర్వాత. బాయ్ అప్పు కుట్టినా అనుకుంటున్నాను. మమ్మీ బాయ్ చెప్పు. హగ్ చేసుకో పో. బాయ్. తొందరగా వచ్చేయి. Bye. See you after school. బాయ్. వస్తున్నా. అంత తినేసాడేడా ఈరోజు ఆ చిన్న డబ్బాలో రైతా పెట్టాను జాగ్రత్తగా ఓపెన్ చేయి. బాయ్ డెడ్డా. అంతా తినేడెడ్డా మిగిలి పెట్టద్దు ఏమి. ఈ మధ్య టెడ్డీ హ్యాపీ వాళ్ళిద్దరు ఏమంటే మిగలు పెట్టుకొని తీసుకొస్తున్నారు బాక్సెస్. ఏమంటే టెడ్డీకి ఇన్ని రోజులు ఎక్స్పో అనేది జరుగుతుంది, దానికి టైం ఉండట్లేదంట. హ్యాపీకి కూడా ఇగో స్పోర్ట్స్ డే అనేసి టైం ఉండట్లేదంట, కొద్దిగా తినేసి వస్తున్నారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ 8కి డాడీ బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళు ముందే వచ్చి పెట్టేసాడు. ఈ మూవీ పేరేమంటే 'పార్కింగ్'. ఆ మూవీ చూసారో లేదో చూడండి, నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటుంది. ఎంత బావుంటుందో అసలు చాలా బావుంటుంది. అందుకనేసి మమ్మీ, డ్యాడీ కూడా పెట్టించాను. చాలా సిల్లీ రీజన్ కోసం ఎంత పెద్ద అయితదో అసలు చూడండి బావుంటుంది. ఇంకా డ్యాడీ ఏమంటే వాకింగ్ అనేది వెళ్లారు. సో, వాకింగ్‌కి వెళ్లారో లేదో పాపం డ్యాడీకి అది ఏమంటారు బ్యాక్ పట్టేసిందంట. బ్యాక్ పట్టేస్తా ఉంటుంది మా డ్యాడీకి. సో, అట్లా బ్యాక్ పెయిన్ అనేసి ఎక్కువైపోయింది. ఇంకా బెల్ట్ ఏమో తెప్పించుకున్నారు. ఇది వేసుకున్న తర్వాత చాలా రిలీఫ్‌గా ఉందమ్మా బావుంది ఇప్పుడు అనేసి. అందుకనేసి జస్ట్ మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అనేసి అది పెట్టాను. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నారు. ఇంక చెప్పాను కదా! సుదర్శన్ సెటప్ ఇక్కడ పెట్టుకున్నాడు అనేసి. ఇంకా ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నాడు మమ్మీ, డ్యాడీ వచ్చినప్పటి నుండి. ఇంకా మమ్మీ, డ్యాడీ ఏమంటే సోఫాలో టీవీ చూడడము, ఏదో మాట్లాడుకుంటా ఉండడము. సో, అట్లా. ఇంక డ్యాడీ కోసము డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను. తిన్నారు. నెక్స్ట్ ఏమంటే మమ్మీ మధ్యాహ్నానికి ఏమేమి చేయాలి అన్నీ కట్ చేసి ఇట్లా నీట్‌గా ఇచ్చేస్తది. ఇంకా నేను చేసుకుంటాను వంట. మమ్మీ నాకు అలా అన్నీ కట్ చేసి ఇస్తా ఉంటే నాకు ఆంటీ, బూచమ్మవ్వ వాళ్ళు గుర్తుకొస్తున్నారు. మోనాకి అట్లే ఆంటీ వాళ్ళు కట్ చేసి ఇస్తా ఉంటారు. అన్నీ చేసేస్తారు, ఈజీగా అయిపోతది. సో, అదే గుర్తుకొస్తా ఉండింది. ఇంకా మమ్మీకేమంటే నా సాంబార్ అంటే చాలా ఇష్టము. అందుకనేసి వెజిటబుల్ సాంబార్ చేశాను. డ్యాడీ కోసం వచ్చేసి బీరకాయ కర్రీ చేశాను. మమ్మీ బీరకాయ అన్నీ కట్ చేసి ఇస్తే కర్రీ చేశాను. ఇంకా డ్యాడీకి ఏదో ఒక ఆకుకూర పెడతా ఉంటాము. సో, మళ్ళీ ఇంకా అదేమో తోటకూర దాంతో చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ చేశాను. నార్మల్‌గా మా కోసం వైట్ రైస్ చేశాను. డ్యాడీకి రోజు ఈ వైట్ ఎగ్ పెడతా ఉంటాము. సో, ఆ ఎగ్ ఇంకా కుకుంబర్ అంటే డ్యాడీకి ఇష్టము. కుకుంబర్ ఉండాలి. సలాడ్‌లాగా తింటా ఉంటారు. సో, అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ కర్డ్ తింటారు డ్యాడీ. అది తెప్పించాను. గుండూస్ ఏయ్! ఏయ్! అమ్మాయి స్కూల్‌కి జ్యూస్ హ్యాట్ పెట్టారంట. హ్యాటా? ఎండలో ప్రాక్టీస్ చేస్తున్నారు స్పోర్ట్స్ డేకి. సో, దానికోసమేమో జ్యూస్ పెట్టమన్నారంట. మళ్ళీ హ్యాట్ ఏసుకొని రమ్మని చెప్పారంట. అదే చెప్తా ఉండింది హ్యాపీ ఇంటికొచ్చిన వెంటనే. ఇంక తర్వాత మమ్మీ, డ్యాడీ తినేసారు. నేను తినేసున్నాను. సుదర్శన్ కూడా తినేసారు. ఇంక వీళ్ళకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి మళ్ళీ అన్నం పెడుతున్నాను. చెప్పాను కదా! మిగలు పెట్టుకొని వచ్చేస్తున్నారు. సరిగ్గా తినట్లే. అప్పటికి నేను చాలా కొద్దిగా లైట్‌గా ఆ రైస్ కాకుండా నార్మల్‌గా ఏదైనా పెట్టేస్తా ఉన్నాను. అయినా అవి కూడా తినకుండా దానికి కూడా టైం లేదు, తినలేదు అని చెప్పేసి తీసుకొచ్చేస్తున్నా. ఇంక ఇంటికి రాగానే ఇంక అన్నం పెడతా ఉన్నాను. ఇంకా హ్యాపీకి గూడా కుకుంబర్ అంటే చాలా ఇష్టం. ఎట్లాగో డ్యాడీ కోసం కట్ చేస్తా ఉంటాను. ఇంక వీళ్ళకి బాక్సెస్‌లో పెడతా ఉంటాను. మళ్ళీ కట్ చేసి ఇవ్వమంటే మళ్ళీ కట్ చేసి ఇస్తే తింటా ఉంది. బాయ్ అప్పు. బాయ్. ఇక్కడే ఉండు. పెయింటింగ్ ఏసుకో. సుదర్శన్‌కి టైం కొంచెం ఫ్రీ అయిన తర్వాత మమ్మీ కోసము అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇంకా రిపోర్ట్స్ వచ్చేసాయన్నమాట. అవన్నీ ఒకసారి డాక్టర్‌కి చూపిద్దాము. దాన్ని బట్టి ఇంకా మెడిసిన్స్ అవన్నీ యేసుకుంటారు అనేసి ఇంకా వెళ్తున్నాం. మళ్ళీ మణిపాల్ హాస్పిటల్స్‌లోనే అపాయింట్మెంట్ తీసుకున్నారు సుదర్శన్.
ఇక్కడ నాకేమైందంటే, ఊరు నుండి వచ్చిన ఒక 2 డేస్ తర్వాత ఏమైంది, ఒక ఏదో ఫింగర్ ఇన్ఫెక్షన్ సైడ్ అలా వచ్చింది. అది చూసినప్పుడు చాలా భయమేసేసి సుదర్శన్ చూడగానే అది గోరు చుట్టూ ఉంటుంది బుజ్జు అన్నాడు. అప్పుడు హ్యాపీకి అట్లా అయింది చూసారా? ఓయమ్మ! అట్లే అవుతదేమో మళ్ళీ నాకు గూడా ఈ ఫింగర్ ఐ మీన్ ఆ నెయిల్ తీసేయాలేమో, ఇట్లే అవుతదేమో అస్సలే డ్యాడీ వాళ్ళు వచ్చున్నారు. ఇట్లాంటప్పుడు నాకు బాలేకుండా ఇలా అయితే ఎట్లా ఎలా చేసి పెట్టేది అని ఎంతో టెన్షన్ పడిపోయాను. కానీ డ్యాడీ దగ్గర ఒక ఆయింట్‌మెంట్ ఉండింది. ఇది పూసుకో అమ్మా వాటికన్నిటికి పోతది ఏం కాదు అనేసి అన్నారు. అది అప్లై చేసిన తర్వాత నాకు పోయింది. అంటే పెయిన్ పోయింది. ఇంకా అది పెద్దదయ్యేలా కనిపించలేదనమాట. హమ్మయ్య! అనుకున్నాను. అప్పుడు నాకు ఆ ఆయింట్‌మెంట్ అప్పుడే నాకు తెలిసుంటే పాపం హ్యాపీకి అప్లై చేసుంటే తగ్గిపోయి ఉంటుంది కదా! పాపం అంత పెద్దదిలాగా చేసుకొని డాక్టర్ దగ్గరికెళ్ళేసి అంత చేసింది పాపం అంత ఏడ్చింది అనేసి చాలా బాధేసింది. ఇంకా అప్పటి నుండి ఆ ఆయింట్‌మెంట్ ఒకటి పెట్టుకొని ఉండాలి. ఇలాంటివి వచ్చినప్పుడు అది అప్లై చేస్తే పోతది అనేసి అర్థమైంది నాకైతే. నిజంగా అసలు పాపం హ్యాపీ ఎంత అల్లాడిపోయిందో కదా! అది ఫస్ట్ స్టార్టింగ్‌లోనే వచ్చినప్పుడే నేను ఆ ఆయింట్‌మెంట్ పూసేసుంటే బాగుండేదే అనుకున్నాను. ఇక మమ్మీ ఏమంటే హాస్పిటల్స్‌కే వెళ్ళదు. ఏ పెయిన్ అయినా గానీ పెయిన్ ఉందని కూడా చెప్పుకోదనమాట. ఎక్కడ మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తా డ్యాడీ అనేసి. అందుకని డ్యాడీ నా దగ్గరకొచ్చిన తర్వాత మీ మమ్మీ ఏం చూపించుకోవట్లేదమ్మా పెయిన్స్ అంటా ఉంటుంది. ఒకసారి నువ్వైనా చూపించు చెప్పి అనేసి అన్నారు. అప్పుడు మమ్మీ నా మాట వినేసింది. ఇంకా అలా బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలంటే కూడా చాలా భయం మమ్మీకి. అయినా చేపించుకుంది పాపం నేను చెప్పిన తర్వాత. మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకెళ్తే ఇక వైటమిన్ డి డెఫిషియన్సీస్ అట్లాంటివి కొన్ని ఉంటే ఇంకా వాళ్ళు మెడిసిన్స్ హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంది అనేసి ఇంకా మెడిసిన్స్ రాసిస్తే ఇంకా తెచ్చుకున్నాము. ఇంక ఇది ఇప్పటి నుండి రోజు వాడు మమ్మీ అనేసి అని చెప్పాను. ఇక నా ప్రాబ్లమ్ ఏంటంటే నాకు మైగ్రేన్ ఉంది కదా! అబ్బా! హెడ్‌ఏక్ అంటే హెడ్‌ఏక్. అది డ్యాడీ వాళ్ళతో షేర్ చేసుకుంటూ అలా ఉన్నాను. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా విషయం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.